నమస్తే, వెల్కమ్ టు ఆధ్యాయ మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇవాళ సిబిఐ వాళ్ళు వైఎస్ వివేక హత్య కేసులో మళ్ళీ అవినాష్ రెడ్డికి మరొకసారి పిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, షార్ట్ పీరియడ్లో నాకు నోటీస్ ఇచ్చారు, కాబట్టి నాకు ముందస్తుగా నాకు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో నేను రాలేను అంటూ ఆయన ఒక సిబిఐ వాళ్ళకి ఒక లెటర్ రాసి పంపించారు. ఆయన ఇవాళ హాజరు కాలేదు. దీన్ని ఎలా చూడాలంటారు? మీకు తహసీల్దార్ గారు అమ్మాయి చిత్రంలో ఒక పాట ఆత్రేయ గారు రాశారు. అదేం పాట అంటే, కనపడని చెయ్యేదో నడుపుతుంది నాటకం, కనిపించే నువ్వు నేను పాత్రధారులం అని చెప్పేసి ఒకటి ఉంది. కనిపించే వాళ్ళు పాత్రధారులే కానీ ఇక్కడ సూత్రధారులు ఎవరో ఉన్నారు, వారు కనబడటం లేదు. ఇప్పుడు ఎవరైనా కనబడటం లేదు, వారు ఎవరికి తెలియదు అంటే అందరికీ తెలుసు, ఇన్క్లూడింగ్ సిబిఐ. కానీ ఇది ఒక విచిత్రమైన వాతావరణం అండి. ఇది కేవలం బీజేపీ తాలూకు అంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇలా జరగలేదు. బీజేపీ పార్టీ కూడా బిగినింగ్లో ఇలా జరగలేదండి. చిదంబరం కొడుకు అంటే అండమాన పంపించేశారు కదా. అవును, చిదంబరం కొడుకు అంటే పెద్ద ఏదో పొడి చేసినోడు కాదు కదా. చిదంబరం కొడుకునేమో అండమాన్ జైల్లో పెట్టేవాడు. ఇక్కడ ఎవడో అవినాష్ రెడ్డి ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టగలరు. ఎందుకు ఆగిపోతుందంటే ఎవరికి తెలియదు. చెప్పగలరు ఎవరన్నా? చెప్పలేరు. మరి దీని గురించి ఏమైనా ఎవరు ఈ పేరు మన కేసీఆర్ గారు ఏమో నోరుపుతున్నారా? ఇప్పుడు జాతీయ రాజకీయాలు చూసుకున్నప్పుడు జాతీయంలో భారతదేశంలో మనం ఉన్నాం కదా, భారతదేశంలో జరుగుతున్న రాజకీయమే కదా. ఇలా శిక్ష అంటే నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోవడం అది అంటే న్యాయస్థానం చెప్పే మాటే కదా. ఒక నేరస్తులు మాత్రం శిక్ష నుంచి తప్పించుకోకూడదు. కానీ అవినాష్ రెడ్డిని పిలిచిన ప్రతిసారి అటు మీడియాలో కావచ్చు, ఇటు ప్రజల్లో కావచ్చు, ఓహో ఈసారి పిలిస్తే ఈసారి విచారణ తర్వాత సాయంత్రానికి రాత్రి అరెస్ట్ చేస్తారని చెప్పేసి అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ చూస్తే సాయంత్రానికల్లా మళ్ళీ తుస్సుమనేలాగా మళ్ళీ ఇంకొకసారి పిలుస్తామనో లేకపోతే ఇట్లా పంపించేస్తున్నారు. ఇది కేసు నీరు కార్పేట అటువైపు వెళ్ళే అవకాశం లేదంటారా? లేదండి, కేసుని పూర్తిగా నీరు గార్చే ప్రయత్నం మ్యాక్సిమం 99.9 వరకు చేస్తారండి. ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉందంటే, ఆయన అన్నాడు ఒక కన్ను ఇంకొక కన్నును పొడుచుకుంటుందా అని చెప్పాడు అన్నమాట. నాకు బాగా రక్త సంబంధికుడు ఆయన నాకు అన్యాయం చేస్తాడా అని చెప్పాడు. ఆ రోజు ఏం చెప్పాడు దాని మీద ఆయన చెప్పిన మాట దాని మీద స్టాండ్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు ఆయనకి ఏమాత్రం ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, దీని ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ఉంటుంది, పార్టీ మీద ఉంటుంది. పార్టీలో ఎంతోమంది నమ్ముకొని ఉన్నారే, వీళ్ళందరూ ఏమైపోతారు, ఆల్రెడీ తర్వాత మిగతా విషయాలు చూసుకుందాం, శిక్ష పడిని దాని చేత బెయిల్ ప్రయత్నం చేద్దాం అనే ఆలోచన లేకుండా ఎందుకు ఆ మొండితనము నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడ్డాయి కదండి. ఇప్పుడు వీళ్ళ మీద ఉంటుంది, బీజేపీ మీద ఉంటుంది అన్నమాట. పైగా మీరు మాట అన్నారు, అవును ఏం చేస్తారులే బీజేపీ పార్టీలో కలిసిపోతే ఏం చేస్తారు అన్నారన్నమాట. అంటే మనుషులు మరణలు చేసేళ్ళు బీజేపీ పార్టీలో కలిసిపోతుంటే వాళ్ళు పూర్తిగా దానికి కామప్ చేసేస్తారా? అంటే ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారా, రేపు పొద్దున్న నువ్వు బీజేపీ పార్టీలోకి వెళ్ళు అని? అవును, అంతే కదా. మరి అలా జరుగుతుంది. ఇప్పుడు ఏముంది, రేపు పొద్దున బీజేపీ పార్టీలో చేరిపోయినట్టయితే ఈ హత్య ఉండదు, ఏముండదు. అంటే ఇలా ఎంతమందిని చంపేస్తారు, ఎంతమంది పార్టీలో చేరిపోతారు. రైట్. మరో పక్కన సిబిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఎందుకు ఈ జాప్యం ఎందుకు చేస్తున్నారు? ప్రతిసారి కోర్టుకు కూడా హైకోర్టుకు వెళ్ళినప్పుడు అవినాష్ రెడ్డి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలని బేస్ చేసుకొని మేము విచారణకు పిలుస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఒక వాయిస్ రికార్డు కానీ వీడియో రికార్డు కానీ బయట పెట్టట్లేదు. ఎంతవరకు విచారణ జరిపారు, వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలకి అవినాష్ రెడ్డి ఎట్లా రెస్పాండ్ అయ్యాడని? అంటే ఇక్కడ ఏం చేశారంటే, అవినాష్ రెడ్డి తాలూకు లాయర్స్ ఉన్నారు కదండి, వీళ్ళు సిబిఐ వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి ఏవైతే ఉంటాయో సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, వాడికి కొత్తవేమో అడుగుతారు.
అక్కడ కొత్తవి మీరు ఎలాగనుకుంటున్నారు, మేము ఎలాగనుకుంటున్నాం, దానికి ఏది మీద సంజాయిషి అంటారన్నమాట. మళ్ళీ దానికోసం వెయిటింగ్. ఇప్పుడు ఎప్పుడు కేసులు అలాగే కొంచెం పోస్ట్పోన్ చేస్తారన్నమాట. ఇప్పుడు అలాగే ఏదో విధంగా చేస్తున్నారు, అది చేసే విధంగానే వీళ్ళు పోస్ట్పోన్ చేస్తారన్నమాట. వీళ్ళు ఒకవేళ పొరపాటు పైనుంచి ఏమైనా ఫోన్లు వచ్చి దీన్ని కొంచెం పోస్ట్పోన్ చేయండి, తత్సారం చేయండి అంటే వీళ్ళే చెప్తారు, ఈ ప్రశ్నలు అయితే మేము కొంతకాలం పోస్ట్పోన్ చేయగలం అండి, లేకపోతే అవకాశం లేదు, ఈ రాత్రికి అరెస్ట్ చేసేయాలి, ప్రజలు అనుకుంటున్నారు, పార్టీ వర్గాల అందరూ అనుకుంటున్నారని చెప్తారన్నమాట. కానీ ఈ రోజు ఏంటంటే మోకమ్మడిగా చేస్తున్నటువంటి రాజకీయ కుట్రేమో అనిపిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తాలూకు సంస్థ అయినటువంటి ఈ ఒక దర్యాప్తు సంస్థ ఎలా దిగజారిపోవడం అన్నది సహజంగా ఉండదు. కానీ మరో పక్కన సునీత రెడ్డిని ఆమె భర్తని వీళ్ళిద్దరిని ట్రోల్ చేస్తూ ఇదంతా వాళ్ళు చేసిన పని నా మీద నెడుతున్నారంటూ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడాలి? మరో పక్కన పేరు వచ్చింది కానీ అంటే ఎంత మేరకు దాంట్లో ప్రూవ్ చేస్తారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి పేరు కూడా దీంట్లో తీసుకొస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎట్లా చూడాలంటారు? ఇది వాళ్ళు సునీతారెడ్డి, రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరు ఉన్నారంటే వీళ్ళిద్దరి మీద నింద వేశారు. వేసిన తర్వాత వాళ్ళు దర్యాప్తు చెప్పేశారు కదా, వాళ్ళకి సంబంధమే లేదని చెప్పారన్నమాట. సంబంధం ఎవరెవరికి ఉందో చెప్పారు. దానివల్ల గూగుల్ చెక్అవుట్ ద్వారా ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పారు, ఎంతవరకు తాగారు, ఏ విధంగా చెప్పారన్నమాట. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే నవీన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్లు వెళ్ళాయి, చనిపోయిన తర్వాత వరుసగా ఒక 50 ఫోన్ కాల్స్ వెళ్ళాయి. ఎందుకు వెళ్ళాయి? 50 ఫోన్ కాల్స్లో మీరేం మాట్లాడారు అంటే నవీన్ మాట్లాడండి, అక్కడ భారతి గారు మాట్లాడతారన్నమాట. ఆ నవీన్ ఫోన్ ఇస్తాడు, భారతి గారికి ఇస్తారు. ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేకపోతే ఆయనతో వరకు ఎందుకు కల్పించుకుంటున్నాడు, దీన్ని సంజాయిషి ఇచ్చుకోవాలండి. లేకపోతే ఎప్పుడో ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటర్ఫియరెన్స్ అవ్వకపోయినట్టయితే. ఇకపోయినట్టయితే అవినాష్ రెడ్డి ఎంత ధైర్యంతో ఉన్నాడు, ఎందుకు ధైర్యంతో ఉన్నాడు, తనకి ఏం జరిగినప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ బయటకు వస్తారు, సంబంధమైన వ్యక్తులందరూ బయటకు వస్తారు. బయటకు వస్తే మొత్తం గబ్బు రేచిపోతుంది. పార్టీ లేదు, నాయకుడు లేడు, ఏమీ లేడు అన్నమాట. దాన్ని ఎవరు కూడా కాపాడలేని పరిస్థితిలో వస్తుంది. అందువల్ల వాళ్ళ కింద మీద వాళ్ళు కుళ్ళుపోయి చేస్తున్నారన్నమాట. వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోలేరు, అలాగని పూర్తిగా అరెస్ట్ అయినట్టు చూసి ఊరుకోలేరు. అరెస్ట్ అయిన కాలానికి తప్పకుండా ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఒకరో ఇద్దరో ముగ్గురో ఉన్నారనుకున్నామో ఆ ముగ్గురు వచ్చేస్తారు, ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చెప్తేనే మేము చేసామంటారు. కానీ మరో పక్కన అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి చాలా కాలమైంది. మరి ఆయన నుంచి ఎటువంటి ఆధారాలు సేకరించడం కానీ ఆయన యొక్క వాంగ్మూల ఆధారంగా అవినాష్ రెడ్డిని ఏ మేరకు ప్రశ్నించే అవకాశం ఉందంటారు? ఆయనకు వాంగ్మూలం ఏముంటూ లేదు కదా, ఆయనే ఏమో నన్ను అరెస్ట్ చేసామని చెప్పాడు కదా. అరెస్ట్ చేసామని చెప్పారంటే ఈ నేరం ఒప్పుకున్నట్టే కదా జనరల్గా. ఇప్పుడు అరెస్ట్ చేస్తారంటే ఖచ్చితంగా క్వశ్చనింగ్ ఉంటుంది కదా. ఆ క్వశ్చన్ చేసిన తర్వాత అవినాష్ రెడ్డి యొక్క పాత్ర కూడా బయటపడే అవకాశం లేదంటారా? ఉంది, పాత్ర బయటపడింది కదా. వాడు పూర్తిగా అన్ని బయట పెట్టేశారు. సిబిఐ అంత కంప్లీట్ నోట్స్ ఉందండి, క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఇక అవినాష్ రెడ్డిని ఒక్కడిని అరెస్ట్ చేయడం ఉందన్నమాట. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సంబంధమైన వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలండి. అక్కడ ఆ ఇద్దరిని కూడా సో కాల్డ్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 వాళ్ళని అరెస్ట్ చేసినట్టయితే మొత్తం పార్టీ కుప్పకూలిపోతుందండి. అటువంటి ప్రమాదం ఉందన్నమాట. అందువల్ల సాయశక్తులా మొత్తం అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా ఉంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అంతే. రైట్, థ్యాంక్ యూ. సత్సారం చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.